ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్నటువంటి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసినట్లయితే ప్రార్థన చేయడం జరుగుతుంది మీ గురించి. అలాగనే ఈ రోజున పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి, అలాగనే పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన అనగా యేసు ప్రభు వారికి మనము ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలో, దేవుడు యేసు ప్రభు వారికే ప్రాధాన్యత ఎందుకు ఇచ్చిండో, పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనే ఈరోజు మనకి అతి ప్రాముఖ్యమైనదని దేవుడు మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎలాగనో దేవుని యొక్క మాటల్లోనే చూద్దాం. జాగ్రత్తగా ఉండండి, వాక్యం అర్థమవుతుంది. దేవుని మాటల్లోనే చూద్దాం. పాత నిబంధన కంటే క్రీస్తుకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఒక మనుష్యుణ్ణి తన యొద్దకి తన సొంత ప్రజగా, తన సొంత జనాంగంగా మార్చుకోవటం కొరకు ఒక నిబంధనని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. దేవుడు ఒక మనుషునికి దేవునికి మధ్యలో ఒక నిబంధనని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఇదే నిబంధన నేడు ఇద్దరి మనుషుల మధ్యలో వివాహం అనేటువంటి పద్ధతి ద్వారా, అలాగనే కొన్ని వివాదాలు వచ్చినప్పుడు ఒక నిబంధన, ఒక వడంబడిక చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా దేశాల మధ్యలో కూడా వడంబడిక అంటారు, నిబంధనలు అంటారు. కట్టుబడి ఉండటం కొరకు ఒక నిబంధన అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా ఒక మనుష్యునికి ఆయనకి మధ్యలో ఒక నిబంధన పెడతా ఉన్నాడు. ఒక నిబంధన అనేది దేవుడు పెడతా ఉన్నాడు. 13వ వచనంలో చదువుకుందాం. 17, 13. నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. దేవుడు చూడండి, ఖచ్చితంగా మ్యాండటరీ అంటారు, ఖచ్చితంగా దీనిని మీరు గైకొనాల్సిందే. గైకొనకపోతే ఉష్పటక్ అంటే చంపివేయబడాలి. నిబంధనలో నిలిచి ఉండకపోతే ఇప్పుడైనా అప్పుడైనా వీరు కావాల్సిందే. ఇప్పుడు చూడండి, వివాహ నిబంధనకి తూట్లు కనుక పొడిస్తే వివాహమైనటువంటి వారు ఆ నిబంధనను మీరితే వాళ్ళిద్దరు వేరైపోతారు. అలాగనే రాజ్యాల మధ్య నిబంధన అనేది, ఆ రాజ్యాలు కనుక మీరినట్లయితే యుద్ధము అనివార్యం అవుతుంది. నిబంధనని మీరితే ఏం జరుగుతుందంటే అక్కడ అసమాధానం అనేది ఉంటుంది, సమాధానం ఉండదు ఆడ. కనుక దేవుడు ఖండితంగా అబ్రహాముకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, మీరు నా మనుషులు అని తెలియబడాలంటే మీ శరీరమందు ఈ గుర్తు ఉండాలి. సున్నతి అనేటువంటి గుర్తు మీ శరీరాల మీద ఎప్పటికీ. నా ఇంట్లో ఒక తరమే మేము నిబంధనకి లోబడి ఉంటాం. ఆ తర్వాత స్వేచ్ఛగా పక్షి ఎగిరిపోయినట్టు మా ఇష్టం వచ్చిన దిక్కుకు మేము ఎగిరిపోతాం అంటే కుదరదు. నిత్య నిబంధన అనగా దేవునికి మీకు మధ్యలో సమాధానం అనేది, మీరు క్షేమం కలిగి మీ జీవితాలు సుఖంగా వెళ్ళబుచ్చాలంటే దేవుని నిబంధన మీ శరీరాల మీద ఎప్పటికీ ఉండాలి.
దేవునికి స్తుతి కలుగును కాక. ఆయన మనుష్యుడిని తన మనుషునిగా, తన యొక్క ప్రజలుగా, తన యొక్క ఎన్నిక చేయబడినటువంటి వారిగా దేవుడు స్థాపించుకుంటా ఉన్నాడు తన ముందు. మరి స్థాపించుకున్నప్పుడు మనం ఉండాలి కదా. కనుకనే పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాం మొదలుకొని క్రీస్తు వరకు కూడా లోకాసు వార్తలో ఉంది, రాయబడి ఉంది. లోకాసు వార్తలో 8వ దినాన అక్కడ సున్నతి చేయటానికి ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏ పద్ధతులు అయితే ఉన్నాయో ఆ పద్ధతులన్నీ కూడా క్రీస్తుకు చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు వరకు కూడా చేయబడినటువంటి వారే ధర్మశాస్త్రానికి అనగా దేవుని యొక్క ప్రజలుగా స్థాపించబడతారు. మనము దేవుని ప్రజలమని మనకు గుర్తు ఎలాగంటే ఆ ప్రజల మధ్యలోనే ఉండి ఆ నిబంధనని గాయకొనాలి. అప్పుడు మనం దేవుని ప్రజలు. లేకపోతే ఆయన ప్రజలము కాకపోగా ఆయన ప్రజల్లో నుంచే కొట్టివేయబడతాం, అనగా చంపివేయబడతాం. తప్పక గాయకొనాలి. కండిషన్ పెట్టండి దేవుడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏమని ప్రమాణం చేస్తా ఉన్నాడంటే, దేవుని వాగ్దానం కొత్త నిబంధనకు వచ్చాకే దేవుని చేతనే మారిపోయింది. పాత నిబంధన గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ముందుకు వచ్చినట్లయితే మీరు జాగ్రత్తగా వినాలా. ఏ దేవుడైతే పాత నిబంధనని, సున్నతి అనే సంస్కారాన్ని నేర్పించిండో అదే దేవుడు మీకు సున్నతి అనేటువంటి సంస్కారము లేదు అని చెప్పారని పాత దాన్ని తీసేస్తా ఉన్నాడు. దేవుడు పాత దానిని మన మీద నుంచి తొలగించి ఆ సున్నతి అనేటువంటి సంస్కారాన్ని, ధర్మశాస్త్రం అనేటువంటి పరిశుద్ధ వాక్యాన్ని తీసివేసి మనకు ఒక క్రొత్త నిబంధనని దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుడే తాత ముత్తాత కాదు, లేకపోతే నాయన, లేకపోతే పెదనాయన కాదు. దేవుడే ఆది కాలంలో ఈ రీతిగా మసులుకోండి అని చెప్పిన దేవుడే ఈ నూతన నిబంధనలో ఈ రీతిగా మసులుకోండి అని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్తున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో యొక్క కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదను. నేను క్రొత్త నిబంధన చేస్తా. ఆ పాత కాలంలో ఉన్నారు కదా, యేసు ప్రభు వరకు, అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు ఉన్నారు చూడండి, వారితోటి నేను ఒక క్రొత్త నిబంధన చేస్తా. క్రొత్త నిబంధన చేస్తున్నా అని అంటే అర్థమైంది, పాతది పోయినట్లే కదా. నేను ఒక కొత్తది నిబంధన చేస్తా అని చెప్పానని దేవుడు అంటా ఉన్నాడు. మరి పాతది కొట్టివేయబడ్డది. ఈ క్రొత్త నిబంధన ఏంటిది? మరి అదే అధ్యాయంలో మనకి చివర్లో ఉన్నది. అదే అధ్యాయము చివర్లో రాయబడి ఉంది, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. లేఖనం అర్థం ఏమిటంటే ఆయన కొత్త నిబంధన, ఆయన నోట నుంచి కొత్త నిబంధన అని వచ్చింది. ఆయన ఏ నోటితోటి కొత్త నిబంధన అని అన్నాడో అదే నోటితోటి ఆ పాత నిబంధన, ఇంకొక నిబంధన ఉంది కదా, దానిని పక్కన పెడతా ఉన్నాడు. ఒకప్పుడు ఆ పాత నిబంధన ఏర్పాటు చేసిన దేవుడే నేను ఒక క్రొత్త నిబంధన చేస్తా ఉన్నా ఇశ్రాయేలు వారితోటి, యూదా వారితోటి. ఈ క్రొత్త నిబంధనని నేను వారి మధ్యలో ఏర్పరిచి ఈ క్రొత్త నిబంధన ప్రకారంగా జీవించమని నేను చెప్పబోతూ ఉన్నా అని దేవుడు చెప్పిండు. మరి దేవుడు కొత్త నిబంధన అన్నాడంటే అర్థం ఏమొస్తుంది? ఆమె క్రీస్తు రక్తము చేత కడగబడి నానా భాషలు, ఆయా జనాలు, ఆయా మతాలు, ఆయా రంగు, నలుపు తెలుపు చామన ఛాయ, కర్రెగా బొగ్గు నలుపు,
ఇట్లాగా అన్ని ప్రాంతాలు, అన్ని జాతులు, అన్ని రంగుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ క్రొత్త నిబంధనలో భాగం అవ్వండి దేవుడు చెప్తా ఉన్నాడు ఈ కొత్త నిబంధనలో. అందుకే కింద రాయబడి ఉన్నది, ఏది పాతగిలి ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అనగా అర్థం ఏంది? ఆయన నోట నుంచి క్రొత్త నిబంధన అని వచ్చింది అంటే పాత దాన్ని తీసేసాడు. పాత తీసేసినట్టు అర్థం ఏంది? ఏది మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఆయన నోటితో కొత్త నిబంధన అన్నాడు. అంటే మొదటి దాన్ని అనగా పాత నిబంధనని పాతదిగా చేసి ఉన్నాడు. పాత నిబంధన ఏదైతే ఉందో అది పాతదిగా అయిపోయింది. కొత్త నిబంధన వచ్చింది, అది పాతదిగా అయిపోయింది. పాతదిగా అయిపోయిందంటే అర్థం ఏంది? అది పాతగిలి ఉడిగిపోవును, అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉంది. అంటే అది మాయమైపోవటానికి రెడీగా ఉంది. అదృశ్యమగుటకు అనగా మన కళ్ళకి కనపడకుండా మాయమైపోవటానికి రెడీగా ఉంది. ఎందుకు? ఆయా భాషలు, ఆయా రంగులు, ఆయా మతాలు, కులాలు, ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ క్రొత్త నిబంధనలో భాగం కావాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ క్రొత్త నిబంధనని ఏర్పరచుకొని ఏమంటా ఉన్నాడంటే, లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ఏ కులమైన, మతమైన, రంగు, ఒడ్డు, కొరస, ఎత్తు, పొడుగు, ఎత్తు లేకపోతే ఎత్తు తక్కువ ఇవేవి లేదు, మీరెవరైనా సరే ఈ క్రొత్త నిబంధనలో భాగం కామని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. పాతది పోయింది, కొత్తది వచ్చింది. ఈ రోజున దేవుడు మనకి ఈ క్రొత్త దాన్ని మనకు ఆజ్ఞాపూర్వకంగా ఇస్తా ఉన్నాడు. ఆజ్ఞాపూర్వకంగా. ఆజ్ఞను గాయకొనకపోతే ఏమైతు? కొట్టివేయబడతాం కదా. క్రీస్తు అనేటువంటి ఆజ్ఞను కూడా మనము గాయకొనాలి. అందుకే మార్కు సువార్త చివరి అధ్యాయంలో రాయబడ్డది, ఎవడైతే నమ్మడో వానికి తీర్పు ఉంటుంది. ఎవడైతే నమ్మడో వానికి తీర్పు ఉంటుంది. అది ఎప్పుడో ఆ రోజు మనం చూద్దాం. ఆమె దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ రోజు మనం చూడకపోము. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు రక్షించబడినా పడకపోయినా తీర్పులో నిలబడతారు. రక్షించబడితే తీర్పు అనేది ఉండదు. రక్షింపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెప్పవచ్చు, మా ఇంట్లోకి వచ్చి చూడు, మా ఇంట్లోకి వచ్చి చూడు, పుస్తకాలన్నీ తిరిగేస్తున్నాయి, నాకు తెలియదు ఏముందిరా, చదువు ఉందని సంతకోవచ్చు పెట్ట నీకు, నువ్వేంది నాకు చెప్పేది అని అంటారు చూడండి. ఇటువంటి వాళ్ళకి తీర్పు తీరుస్తా అని దేవుడు మార్కు సువార్త చివరి అధ్యాయంలో రాయబడి ఉంది. ఆజ్ఞ ఈరోజు దేవుని యొక్క ప్రమాణ వాక్యము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునై ఉన్నది. ధర్మశాస్త్రం పాత నిబంధన పరిశుద్ధమైంది. ఎట్లా కొట్టేస్తాం? కొత్త నిబంధన రాక మునుపు ధర్మశాస్త్రం పరిశుద్ధమైంది. క్రొత్త నిబంధన వచ్చినాక, క్రీస్తు వచ్చినాక పాతది మన కళ్ళ ముందు అదృశ్యమైపోయింది. క్రీస్తులో మనకి నిత్య జీవం ఉన్నది. ఆ పాత నిబంధనయే ఈ కొత్త నిబంధన. అందులో నుంచి దేవుడు ఏం చేసినట్టే ఒక క్రొత్త దాన్ని స్థాపించాడు. మిగిలినటువంటి ఆయా ప్రాంతాలలో, దేశాలలో ఉన్నటువంటి వాటిని ఈ క్రొత్త నిబంధనలో భాగం చేయడానికి అనేకుల కొరకు ఒక మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ప్రాణం పెట్టి మన కొరకు నిలబడి ఉన్నాడు. అందుకే లేఖనం రాయబడి ఉంది, స్పష్టంగా చెప్తా ఉంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునై ఉన్నది. ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలది, అలాగనే ఉత్తమమైంది. క్రీస్తుకు మించినటువంటిది మరొకటి ఏమున్నది? ఇంకా పరిశుద్ధమైనది, ఆజ్ఞ, ఉత్తమమైనది. క్రీస్తుకు మించింది ఇంకొకటి ఏముంది చెప్పండి? ధర్మశాస్త్రమా క్రీస్తును మించిపోదు. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మించిపోతా ఉన్నాడని ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనని ఆయన ఏర్పాటు చేసిండు.
ఆయన చేతితో ఆయన క్రొత్త నిబంధన ఏర్పాటు చేసినంటే ఆ పాత నిబంధన పోయినట్టే కదా. పాతది పోయిందంటే అర్థమైంది, అది అయిపోవటానికి రెడీగా ఉంది. అంటే మన కళ్ళ ముందు నుంచి అది మాయమైపోతా ఉన్నది, మాయమైపోవటానికి రెడీగా ఉన్నది. లేఖనం చెప్తా ఉన్నది. అనగా మనకు ఇవ్వబడినటువంటి క్రీస్తు దేవుని ఆజ్ఞ, పరిశుద్ధమైన వాడు, ఉత్తమమైన వాడు. పాత నిబంధన కంటే సున్నతి లేదు, ఇప్పుడు అవసరం లేదు సున్నతి. రక్షణ మనకి ఇంపార్టెంట్. అందుకే సున్నతి పొందకపోవటం ఎందు ఏమి లేదు, సున్నతి పొందినందువల్ల కూడా ఏ ఉపయోగం లేదు. రక్షణ ముఖ్యమైనది. క్రీస్తు కూడా లూకాసు వార్తలో రాయబడి ఉంటుంది. క్రీస్తు కూడా ధర్మశాస్త్ర ప్రకారము ఆ సున్నతి అనేది ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే చేయబడ్డదో ఆ క్రియలన్నీ కూడా క్రీస్తుకు కూడా చేయబడ్డది. ఎందుకు చేయబడ్డాయి అంటే ఆయన బలి కావాలా, బలి అయిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత క్రొత్త నిబంధన వస్తుంది. బలి కాకముందు పాతది కొట్టివేయబడదు కదా. పాత నిబంధన అనేది ఎప్పుడు మనకి కొట్టివేయబడుతుంది అంటే బలి కావాలా, బలి అయిన మనుషుడు పునరుద్ధానుడిగా తిరిగి లేకవాలా. పునరుద్ధానం అంటేనే తిరిగి లేకుండా, మరణించినటువంటి క్రీస్తు తిరిగి లేవిస్తే అది క్రొత్త నిబంధన. ఇప్పుడు లేదు, ఇక సున్నత అనేది అవసరం లేదు. అందుకే పరిశుద్ధులు, దైవజనులు అయినటువంటి శిష్యులు, అపోస్తలుడైన పౌలుతో సహా అందరూ కూడా సున్నతి గురించి బోధించాలి. ఎందుకంటే అవసరం లేదు. మనకి క్రీస్తు పునరుద్ధానము తర్వాత క్రీస్తే మన యొక్క రక్షణ, ఆయన యొక్క బాప్టిజం, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ రక్షణే మనకి అన్నిటికంటే ముఖ్యమైనది. పాత నిబంధన కంటే, ఆ సున్నతి కంటే, అన్నిటికంటే ఇక మనకి క్రీస్తు మాత్రమే నిత్య వాణిచ్చే దేవుడు. ఆమె ఆ ఆజ్ఞలో మనము, ఆ పరిశుద్ధతలో, ఆ ఉత్తమమైనటువంటి దానిలో మనము నిమగ్నమయ్యి నిలిచి స్థిరపడి ఉండాలి. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో తండ్రి, పాతది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చి ఉండగా, ఈ పాతది తండ్రి నీ చేత అదృశ్యమై నేడు క్రొత్త నిబంధన నీ ద్వారా అనుగ్రహించబడి ఉండగా, ఈ క్రొత్త నిబంధనలో నిలిచి ఉండుటకు, ఈ క్రొత్త నిబంధన ఉన్నటువంటి క్రీస్తుని అంగీకరించినట్లు లోకమును తండ్రి మీ అమూల్యమైన రక్తము చేత కడిగి ఒప్పించమని, మనుషుని యొక్క ఆలోచన స్వల్పకాలము, నీ యొక్క తీర్మానము, నీ యొక్క నిబంధన శాశ్వత కాలము కనుక నీ కృప చేత స్వల్పకాలమైన మనుషుని ఆలోచన కొట్టివేసి శాశ్వత కాలము నీవు నిలిపినటువంటి ఈ నూతన నిబంధనను అనేకులు గాయకొనులాగున మీ గొప్ప కార్యములను జరిగించమని, అనేకుల హృదయాలను మీ ఆత్మ చేత ఒప్పింపచేయమని, సమస్త ఘనతకు కారణమైన మీ పరలోకపు నామమును స్తుతించుచు, ఘనపరచుచు, మహిమపరచుచు ఈ విన్నపాలన్నిటిని మీ పాదంలో ఎత్త చేర్చి, మా రక్షణ కర్తవయ్యున్నటువంటి మీకు తండ్రి, మీ పాదంలో చెంత తండ్రి ఈ విన్నపాలను ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్.